మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం ఈ యొక్క ఏదైతే గ్రామం దగ్గర అయితే ఉన్నామో ఈ భీమిలి నియోజకవర్గంలో ఇంచుమించు 40% పైగా ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి గ్రామాలు కూడా భీమిలి దీంట్లో ఆనందపురం మండలం, అలానే భీమిలి మండలం, అలానే పద్మనాభ మండలం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి. ఏదైతే మోందా తుఫాన్ కారణంగా చాలా వరకు పంట నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇదైతే మనం ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇంచుమించు 8 ఎకరాల పై ఉన్నటువంటి ఈ ల్యాండ్స్లో ఉన్నటువంటి వరి పంట అయితే చాలా వరకు నష్టపోయారు. ఎందుకంటే కంప్లీట్గా నీరు నిండిపోయిన పరిస్థితి, కింద పాడైపోయి ఏదైతే ఏ ఫేజ్లో అయితే వర్షం పడిందో అప్పటి నుంచి ఇంకా మొక్క ఎదగకుండా అలాగే ఉండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా మనతో ఉన్నారు ఒకసారి రైతులు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. పెద్దయినా బాబు, పెద్దయినా నమస్తే. ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం? మరి నాకు 20 సంవత్సరాల కానీ చేస్తాను. సో ఏంటి అంతకు ముందు ఎలా ఉండేది? ఇప్పుడు అసలు ఇంత బురదగా ఉండదు కదా, మామూలుగా అయితే గట్టి నేల ఉంటుంది. వర్షం బాబు, వర్షం ఇంకా అంత వర్షం ఏంటి 8 రోజులు గంగ ఇదంతా ఎక్కిపోయింది. ఆ రోడ్డు సాగి కింద అప్పుడు ఇంకా తగ్గిపోవాలి కదా, మరి కంగారు అయిపోయింది. ఏడు చేస్తాం. మరి ఏమైంది అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎకరం మీద 30-35 బస్తాలు తీసేవారు. దానివల్ల ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల ఏమైనా నష్టం జరిగిందంటే? చాలా నష్టమైంది బాబు. ఇప్పుడు అయితే 15 కంటే ఎక్కువ చూడండి. 15 బస్తాలు వస్తున్నాయి అంటే సగం 15 చూడండి, దాన్ని చూడండి. వంతు పోయింది. అసలు అంటే మామూలుగా అయితే ఇంత నీరు అయితే నిలవకుండా ఇంత బురదగా అయితే ఉండదు, బాగా నేరాలుగా ఉండేది. మరి ఏ కంగారు అయితే పోయింది. ఎంత సుమారు ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు పెద్దనా? బాబు ఎకరానికి నిన్న కొయ్యడానికే 2500 ఒక కోతకు అయింది. ఆ మొయ్యడానికే 2500 అయింది బయటికి. మరి దాని మీద నాటగా ఇంకా అలా బయట ఉంది. సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు. ఏదైనా సరే భారతదేశానికి జవాన్ కిసాన్ అన్నట్టు ఏదైనా రైతే రాజు. అటువంటిది రైతే ఇక్కడైతే హ్యాపీగా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ప్రభుత్వం వారు మీకు ఏమైనా చొరవ తీసుకొని సాయం చేయడం జరిగిందా? లేదు బాబు, ఇప్పుడు లేదు. మామూలుగా ఏ రకం పండిస్తున్నారు ధాన్యం? వర్షం ఉండేది, నీళ్ళు వాన లేదు, నీళ్ళు పోయింది. మరి ఏడు వాన ఉండే ముంచేసింది, ఎక్కువైపోయింది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాగా లేదు. కాదు, ఏ రకం పండిస్తున్నారు? సోనామసూరి పోసింది, బొత్తిగా బందేసింది. ఒంటి పిల్ల ఉడుతాంట, అదే ఒక్కొక్క ఏం చెట్టింది. సోనామసూరి చాలా దెబ్బెట్టింది, మూల బందేసింది. అసలు అంటే ఎరువులు ఏమి వాడతారు మామూలుగా? డిఏపు, ఊరియా అంతే. అంటే ఎప్పుడెప్పుడు కొడుతుంటారు మందు? ఉడిచిన అంటేనే డిఏపి వేస్తాం బాబు. 20 రోజులు 30 రోజులు 20 రోజులు పోయిన తర్వాత ఊరి వేస్తాం. మళ్ళా పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ ఊరి వేస్తాం. 3 చెట్లు వేస్తాను. అంటే చెప్పాలంటే నీకన్నా ఎక్స్పీరియన్స్డ్ వ్యవసాయంలో ఉన్న వాళ్ళు అయితే చుట్టుపక్కల దగ్గర ఉండరు, అంత వయసు మీది. సో చెప్పండి, అంటే రైతుకి ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అసలు? ఒక నిజంగా అన్ని సహకరిస్తే లాభదాయకమేనా? రూపాయి రాలేదు బాబు. ఎంత మది పెట్టినా రూపాయి రాలేదు, మదిపే రాలేదు. ఎంత బంగాళం పండించినా మదుపు రాలేదు బాబు. ఏది ఇచ్చినా మరి అలా వచ్చింది. మరి ఏం చెప్తా? ఇప్పుడు 30 బస్తాలకి 30-35 బస్తాలు రావాల్సిన చోట 15-20 లోపేను బాబు. 20 లోపు ఏదైనా నష్టం జరిగింది. 20 లోపే. మీరు ఇక్కడ లోకల్లోనే ఇవి మిల్లుకి పంపించుకుంటారా, లేదంటే ఏం చేస్తుంటారు? దాన్ని తినడానికి అమ్మడానికి చాలా, తినడానికి ఇప్పుడు అమ్మ అనేది. సో ఇది కాకుండా కూరగాయలు ఏమి పండిస్తుంటారా? కూరగాయలు తెచ్చాం, ఈ వర్షానికి అయిపోలేదు, ఎక్కడో చచ్చిపోలేదు. బోర్ల ద్వారా రన్ చేస్తున్నారా?
బోర్లు బోర్ల ద్వారా రన్ చేస్తున్నారు. కూరగాయలు వేయడం జరిగిందా? వేసినాం కానీ ఇప్పుడు పోనే పోనే కొట్టి చెప్పాను. ఈ బోర్ వాళ్ళేది బాబు ఇప్పుడు అప్పుడు ఉడిసేది ఉడిసినప్పుడు అప్పుడు చెరువు వాడలేదు, ఆ బోర్ వాళ్ళే ఉడిసినాము. బోర్ ఉండడం వల్ల జరిగింది. వానలు లేకపోతే బోర్లు లేకపోతే ఇబ్బంది అయ్యింది. మామూలు వాడరు అది ఇక్కడ కాదు, ఇంకా నీళ్ళు ఉన్న ఆ నీళ్ళకి పెడతాను. ఏటా ఎన్ని పంటలు వేస్తారు మామూలుగా సంవత్సరానికి? ఇది ఒకటే పంట బాబు, ఒక పంట. ఒక పంట మామూలుగా ఇప్పుడు వర్షాలు బాగున్నా 2 పంటలు ఇప్పుడు మాకు లేదు, మన ఏరియాలో లేదు బాబు. ఊళ్ళో బొగ్గుతారు కానీ ఈ ఏరియాలో ఒక పంట, ఒక పంట. ఏదైనా సరే కష్టం నష్టం మీరు ఇంకా ముందుకెళ్ళి సహాయ సహకారాలు అందించి ప్రభుత్వం వారు కూడా అందిస్తారు. ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇప్పుడు మీకు ఎలాగా ఈ యూరియా అవి వస్తున్నాయి కదా, మీకు ధాన్యం అది ఇవ్వడం, విత్తనాలు వస్తున్నాయి కదా, వస్తున్నాయి కదా. సో ఇంకా మీరు ముందుకెళ్ళి ఇలాంటి వ్యవసాయంలో ఇంకాస్త 10 మందికి ఆదర్శంగా నించుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాబు. మనస్ఫూర్తిగా కోరుకుంటాను, ఏదేం చెయ్యాలండి తప్పకుండా.